దేశంలో పవిత్ర హిందూ మతం హింసాత్మకమైనదని, హిందువులు 24 గంటలు హింసకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గడ్చిరోలి జిల్లా సిరోచ్చా తాలూకాలోని శ్రీరామ్ చౌరస్తాలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ మాతాకి జై 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 శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం జిల్లా యూనియన్ మాజీ నాయకుడు రామన్నాజీ తోటవర్, బజరంగ దళ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హింసా ప్రవృత్తి గల సమాజంగా చూపెట్టే ప్రయత్నం చేసి హిందువులందరూ హింసావాదులని సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసినాడు. రాజ్యాంగ ప్రతి చేతులు పట్టుకుని ప్రమాణం చేసి రాజ్యాంగ సాక్షిగా హిందువులను హింసా ప్రవృత్తి గల వాళ్ళు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా చూసి అంటే హిందువులు హింసావాదులైతే మనము అమర్నాథ్ యాత్రకు పోతే సైన్యాన్ని పెట్టుకొని పోవాల్సి వస్తుంది, పోలీసులు పెట్టుకొని పోవాల్సి వస్తుంది. మనం ఊళ్ళో కూడా గణపతి నవరాత్రులు చేస్తే, శారదాదేవి నవరాత్రులు పెడితే పోలీసుల బలగం అందులో ముగ్గురు, పోలీసులు 5. అంటే ఈ ముగ్గురికే హిందువులకు రక్షణ లేనటువంటి వ్యవస్థలో ఉన్న మనము ఒకవేళ నిజంగానే హింసావాదులం అయితే అమర్నాథ్ యాత్రలకు పోలీసులు ఎందుకు అవసరం పడు? వైష్ణవదేవి యాత్రికులకు పోలీసులు ఎందుకు అవసరం పడు? మనమే హింసావాదులం అయితే మన మీద, మన గుళ్ళ మీద, మన దేవీ దేవతల నగ్న చిత్రాలు ఎంఎఫ్ హుసేన్ తీసిండు. అప్పుడు ఏమన్నాడు వీళ్ళు? చిత్రకారుని కౌశల్యము అంటే మన దేవతల నగ్న చిత్రాలు అంటే అశ్లీల చిత్రాలు తీసినారు కూడా ఈ సమాజం నిమ్మకు నీరెత్తకుంటున్నది కనుక ఒకవేళ హింసావాదులమే అయితే ఈ పప్పు ఖాన్ కూడా మన పార్లమెంటు లోపట శివుని బొమ్మ పట్టుకొని, జీసస్ బొమ్మ పట్టుకొని, గురునానక్ బొమ్మ పట్టుకొని చూపెట్టుండి హింసకవాదులు అని. కానీ ప్రపంచానికి తెలుసు ఎవరు హింసావాదులని. ఏ రంగు అట్ట పుస్తకం చదివినోడు హింస చేస్తాడు ప్రపంచానికి తెలుసు, నీకు నాకు కాదు. అయితే ఆ హింసావాదులకు సంబంధించినవి కానీ ఒక్క మాట అనుకుంటా కేవలం వసుదైవ కుటుంబకమైనటువంటి హిందూ సమాజాన్ని హింసా ప్రవృత్తి గల సమాజంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన ఈ రాహుల్ ఖాన్ను బహిరంగంగా చెప్పుతో కొట్టి యావత్ హిందూ సమాజం రాజకీయాలకు అతీతంగా ఓట్లు ఇవ్వాలత్తాయి, రేపు రావు. ఓట్లకి వెళ్ళి నిలబడి 5 సంవత్సరాల ముందు కూడా గెలిచే నమ్మకం లేదు. కానీ నీ సమాజం నువ్వు బతికుండాలంటే నీ పెళ్ళము మంగళసూత్రం కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి పోవాలంటే, మనము మన పోరగాళ్ళు గుడికి పోయి ఇంటికి సురక్షితంగా రావాలంటే ఇక్కడ హిందూ సమాజం సురక్షితంగా ఉన్నప్పుడే అది సాధ్యపడ్డది. దీనికి రికార్డ్ ఏమున్నది మనం చూడండి. మన నుంచి ముక్కలైపోయినటువంటి బంగ్లాదేశ్ లోపట, పాకిస్తాన్ లోపట, ఆఫ్ఘనిస్తాన్ లోపట ఇలా హిందువుల పరిస్థితి ఏమున్నది? అందరూ హిందూ సమాజం గమనించాలి. ఒక రాజకీయ పార్టీకి, ఒక నరేంద్ర మోదీకి ఓట్లు రావడానికి చేసిన పని కాదు. మన సమాజం అస్తిత్వం, మనం సంపాదించుకున్న ఆస్తులు కూడా వీళ్ళు కలుగుతాం కూడా అంటారు. ఈ దేశంలో మొట్టమొదటి హక్కు వాళ్ళకి అన్నప్పుడు రేపు మనం సంపాదించుకున్న పైసలకు కూడా మొట్టమొదటి హక్కు వాళ్ళదే అన్న దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నది. వీడు ఈ పప్పు ఖాన్ ముంగటికి వచ్చినాక మీరు సంపాదించుకున్న ఆస్తి లోపల కూడా మొట్టమొదటి భాగం ఒక భాగం ఇవ్వాలని అన్న దిక్కులేదు. కనుక హిందువులందరూ ఇటువంటి దాన్ని వ్యతిరేకించడానికి, నిషేధించడానికి ఒక్కటిగా రావాలనే ఉద్దేశం కోసం ఇవాళ ఇక్కడ ఈ జాహీర్ నిషేధ సభ ఏర్పాటు చేయబడ్డది. మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా, నేను చెప్తూనే ఉన్నా, ఒకవేళ మనకు రాజకీయాలు అంటే మనం రాజకీయం చేసుకోవచ్చు. మనం గుడికి పోతాం, చెప్పులు ఎక్కడ ఇడతాం? బయట ఇడతాం. మసీదుకి పోతాం, చెప్పులు ఎక్కడ ఇడతాం? బయట ఇడతాం. చర్చికి పోతాం, చెప్పులు ఎక్కడ ఇడతాం? బయట ఇడతాం. ఈ రాజకీయాలనే చెప్పులను మనం బయట ఇడుచుకొని మన మనసులో ఏమీ లేకుండా మనం హిందూ సమాజం కోసం పాటుపడ్డప్పుడే ఈ సమాజం ఉంటుంది. కానీ లేకపోతే నీది నాది శూన్యం. బంగ్లాదేశ్లో కనిపిస్తుంది మన హిందువులది 3%. పాకిస్తాన్లో హిందువులు ఉన్నలా లేదు, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఉన్నలా లేదు. ఎక్కడెక్కడ హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో అక్కడ హిందువుల అస్తిత్వం శూన్యమవుతుంది. కనుక హిందూ సమాజ అస్తిత్వం కోసం హిందువులందరూ ఒకటిగా ఉండాలని మనం అందరికీ కోరుకుంటూ, ఈనాడు ఈ దుర్ఘటన చేసినటువంటి రాహుల్ ఖాన్ను బహిరంగంగా విమర్శిస్తూ జాహీర్ నిషేధం వ్యక్తపరుస్తూ ఈనాటికి ఈ నిషేధ కార్యక్రమం ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై.